రాయలసీమ పసిడి సీమగా మారనుంది. కరువు సీమలో బంగారు పంటలు పండనున్నాయి. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలోని బంగారు గనుల్లో బంగారం ఉత్పత్తి ప్రారంభం కానుంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా బుధవారం రోజున జొన్నగిరి బంగారు ప్లాంట్ ప్రారంభం కానుంది. ఈ ప్లాంట్ ద్వారా తొలి సంవత్సరం 400 కిలోలు, రెండో సంవత్సరం 1000 కేజీల బంగారం ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ తర్వాత ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏడాదికి 2000 కేజీలకు పెంచనున్నారు. రాయలసీమలో బంగారు పంటలు పండనున్నాయి. దేశంలోని తొలి ప్రైవేటు బంగారు గనిగా పేరు పొందిన జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్ బంగారం ఉత్పత్తికి సిద్ధమైంది. సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా బుధవారం జొన్నగిరి బంగారు గనులు ప్రారంభం కానున్నాయి. కర్నూలు జిల్లా జొన్నగిరితో పాటు మరికొన్ని చోట్ల బంగారు నిక్షేపాలను గుర్తించిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో దేశంలోనే అతిపెద్ద బంగారం సరఫరాదారుగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని అధికారుల అంచనా. ఇక జొన్నగిరిలో సుమారుగా 50 టన్నుల బంగారు నిక్షేపాలు ఉన్నట్లు ఏపీ గనుల శాఖ అంచనా వేస్తోంది. జొన్నగిరితో పాటు రామగిరి, జువ్వాకుల, చివురుకుంట, బిస్నారం ప్రాంతాల్లో బంగారం నిక్షేపాలను గుర్తించినట్టు ఏపీ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా చెబుతున్నారు. 1500 ఎకరాల్లో జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్, జొన్నగిరిలో 1500 ఎకరాలను బంగారు గనుల తవ్వకం కోసం 10 ఏళ్ల కిందటే ఏపీ ప్రభుత్వం కేటాయించింది. అయితే కేటాయించిన భూమిలో ఇప్పటి వరకు కేవలం 500 ఎకరాల పరిధిలో మాత్రమే బంగారం అన్వేషణ కోసం చర్యలు చేపట్టారు. ఈ 500 ఎకరాల్లో 13 టన్నుల వరకు బంగారం ఉండే అవకాశం ఉందని అధికారుల అంచనా. మిగతా 1000 ఎకరాల్లో బంగారాన్ని అన్వేషించే పనుల్ని తర్వాతి దశలో చేపట్టనున్నారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయితే 1500 ఎకరాల్లో నిక్షిప్తమైన 50 టన్నుల బంగారాన్ని వెలికి తీయనున్నారు. గోల్డ్ మైనింగ్ ప్రభుత్వాన్ని కాదని ప్రైవేటుకు ఎందుకు? బంగారు గనుల తవ్వకానికి భారీ పెట్టుబడి, ప్రత్యేక నైపుణ్యం అవసరం ఉంటుంది. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్ల ప్రక్రియ ద్వారా ప్రైవేట్ సంస్థలకు ఈ బాధ్యతలను అప్పగించింది. అలాగే గత కొన్నేళ్లుగా బంగారం వెలికితీతతో గణనీయమైన తగ్గుదల ఉన్నట్లు ముఖేష్ కుమార్ మీనా చెబుతున్నారు. గతంలో 1 టన్ను మట్టి నుంచి సుమారు 3 గ్రాముల బంగారం లభించేదని, ప్రస్తుతం ఆ రేటు టన్నుకు 1 గ్రాము పడిపోయిందంటున్నారు. 1 టన్ను మట్టి నుంచి లభించే బంగారం పరిమాణం 0.8 గ్రాముల కంటే తక్కువకు పడిపోతే మైనింగ్ కార్యకలాపాలు లాభదాయకంగా కాకుండా పోతాయని ముఖేష్ కుమార్ మీనా వివరించారు.